అవసరాల కోసం ఇల్లు కట్టుకోండి, తప్పులేదు. 5 ఇల్లులు కావాలా నీకు? ఏమండి? నువ్వు పడుకోవడానికి ఒక మంచం చాలు, 10 మంచాలు అవసరమా నీకు? దురాశ, దురాశకు పోతుంది ఈ ప్రపంచం. మీరు వెళ్ళకండి, ఈ ప్రపంచపు బాటలో మీరు నడవకండి. జ్ఞానులైతే వాళ్ళంతా విడిచిపెట్టి పోయారు. వాళ్ళంతా మీరు ఇక్కడ అన్ని విడిచిపెట్టిపోవడానికి మీ దగ్గర ఏముంది? ఏసీ లోకాన్ని విడిచిపెట్టేశాడు. ఏం సంపాదించుకున్నాడు చెప్పండి? నక్కలక బొరియలు, ఆకాశ పక్షుల గూళ్ళు, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చడానికి ఒక అడుగు స్థలం లేదన్నాడండి. అదండి ఆయన సంపాదించుకున్నాడు. మరి ఈరోజు ఏం మిగిల్చుకోవాలనుకుంటున్నారు చెప్పండి? ఏమి దాచేయాలనుకుంటున్నారు చెప్పండి? మనిషికి పిచ్చి పట్టిందండి. ఈ లోకం అనే పిచ్చి పట్టింది. ఈ పిచ్చి వదలగొడితే అప్పుడు మహాలోకం కనబడుతుంది నీకు. అక్కడికి వెళ్ళిపోవాలి. అది శాశ్వత లోకం, అది నిత్యము ఉండే లోకం. అక్కడ నీ తండ్రి ఉన్నాడు, అక్కడ నీ కుటుంబం,